నమస్తే అండి అందరికీ. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కిచెన్లో కబోర్డ్స్ పెట్టిస్తున్నానని. ఆ వర్క్ అయితే స్టార్ట్ అయిందండి. టెర్రస్ పైన వర్క్ జరుగుతుంది. ఇక్కడ కబోర్డ్స్ అన్నీ ఫిట్ చేసి కిందకు వచ్చి పెట్టేస్తారు. ఇక్కడ నా కిచెన్ అయితే ఇదే అండి. చూసారు కదా, ఇక్కడ నాకు ఎలాంటి కబోర్డ్స్ లేవండి. ఈ కిచెన్ నేను 1 year బ్యాక్ కట్టించాను. అప్పటి నుంచి ఇలాగే మెయింటైన్ చేస్తున్నాను. ఇప్పుడైతే కబోర్డ్స్ పెట్టిద్దాం అనుకుంటున్నాను. ఇది మా వాటర్ ప్యూరిఫై అండి. నాకు ఎగ్జిట్ ఫ్యాన్ కూడా లేదండి. వంట చేసేటప్పుడు చాలా జిడ్డు పట్టేసింది. ఈ ఆయిల్ మార్క్స్ అన్నీ పోవడానికి నాకు 20 minutes వరకు పట్టిందండి. ఇక్కడ స్టాండ్ ఒకటి ఉండిందండి. సో దానివల్ల నేను క్లీన్ చేసుకోవడం చాలా కష్టమైంది. ఇప్పుడు తీసి చూసాక చాలా జిడ్డు పట్టేసిందండి. వాటర్లో డిష్ వాష్ లిక్విడ్ వేసి క్లీన్ చేస్తున్నాను. నాకు వేరే టిప్స్ అయితే తెలియవండి. మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఇది మొత్తం క్లీన్ చేయడానికి చాలా టైమే పట్టిందండి. ఫైనల్గా ఒక పొడి క్లాత్తో ఇలా తుడిచేసాక ఇలా వచ్చిందండి. నాకు కొంచెం బెటర్ అనే అనిపించింది. ఇక మొత్తం ఇదంతా క్లీన్ చేసేసాను. ఇంకా లోపలికి వచ్చి చూసాను, చాలా మెస్సీగా ఉంది. మా పిల్లలంతా ఎలా అంటే అలా పడేశారు తినేసి. ఇంకా మా బుడ్డదైతే చాలా ఏడ్పిస్తుందండి. వీడియో కానీ తీయనివ్వట్లేదు. వస్తానని ఒక్కటే రచ్చ చేస్తుంది. ఇక రేపు కబోర్డ్స్ ఫిట్ చేసే వీడియో పెడతాను, తప్పకుండా చూడండి. ఇక రూమ్ అంతా క్లీన్ చేసుకునేలోపు తను పైకి వచ్చేస్తుంది. ఓకే అండి, ఈ వీడియో అయితే ఇంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.